ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. నేను నిజామాబాద్ ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలో 1985లో రిక్రూట్మెంట్ అయ్యాను. ఆ తర్వాత 33 ఏళ్ళు సర్వీస్ తర్వాత 2018 జనవరిలో రిటైర్మెంట్ అయింది. రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు పెన్షన్ ఈపీఎఫ్ కంట్రిబ్యూటెడ్ పెన్షన్ ఓన్లీ 3,000 రావడం జరిగింది. ఇది ఎలాంటి ఇంత తక్కువ ఎట్లా వస్తుందని చెప్పేసి నేను దీని గురించి వాకప్ చేయగా ఈపీఎస్ 95 అనే ఒక స్కీమ్ ప్రకారము ఇది కంట్రిబ్యూట్ ఇలా నిర్ణయించడం జరిగిందని తెలిసింది. అయితే నేను ఇంత మినిమం పెన్షన్ దాని గురించి ఎన్ఏసి నేషనల్ లెజిస్లేషన్ కమిటీ దీనికి పెంపుదల కోసము 2017 నుంచి వెళ్ళి ప్రయత్నం చేస్తుందని తెలిసింది. ఆ తర్వాత ఆ నేషనల్ లెజిస్లేషన్ కమిటీ గురించి ఇది తెలుసుకొని నేను జూమ్ మీటింగ్లో ప్రెసిడెంట్ గారిని కాంటాక్ట్ కావడం జరిగి తర్వాత నేను ఇక్కడ నేషనల్ లెజిస్లేషన్ కమిటీకి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. నేను నా ఆర్టీసీ సోదరులతో కాకుండా ఆల్ కార్పొరేషన్లు స్టేట్ అండ్ పబ్లిక్ సెక్టర్లో పనిచేసిన అన్ని కార్పొరేషన్ రిటైర్డ్ ఎంప్లాయీస్ను సమీకరించి ఒక కమిటీని తయారు చేయడం అయింది. ఈ తర్వాత మళ్ళీ ఈ దాని గురించి యాజ్ ఎ ప్రెసిడెంట్గా నేను ఢిల్లీ పోవడం 2-3 సార్లు సిటీ పోవడం జరిగింది. ఆ తర్వాత మా సమస్యలు ఎన్నోసార్లు హేమమాలిని హామీల ద్వారా మోడీ గారి సమక్షంలో మాకు 7,500 ప్లస్ డిఏ ఇవ్వమని మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 7,500 ప్లస్ డిఏ కూడా 2013లో భగవత్ సింగ్ కోశ్యార్ కమిటీ రాజ్యసభ కమిటీ సిఫారసు మేరకు 2013లో 3,000 ప్లస్ డిఏ ఇవ్వడానికి వాళ్ళు నివేదిక సమర్పించారు. అయినా కానీ ఆ టైంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ గవర్నమెంట్ కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఆపోజిట్లో ఉన్న ఆపోజిట్ పొజిషన్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాళ్ళను నిలదీసింది కాంగ్రెస్ వాళ్ళను. మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఈ ఈపీఎస్ 95 స్కీమ్లో మీరు కోశ్యార్ కమిటీ ప్రకారము 3,000 ప్లస్ డిఏ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేసింది పార్లమెంట్ సాక్షిగా మా బీవీ ఎంపీ జవదేకర్ గారు. అయితే ఆ తర్వాత నెక్స్ట్ 2014లో బీజేపీ గవర్నమెంట్ మేము మా మినిమం పెన్షన్ పెంపుదల కోసము ఎన్నో రకాల ఎజిటేషన్స్ ఢిల్లీ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో చేయడం జరిగింది. అయినా కానీ మా సాధన కాకపోతే మనకు కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ మన అవకాశం వచ్చిందని చెప్పేసి ఎంపీ నామినేషన్ చేసి మా మినిమం పెన్షన్ పెంపుదలను సాధించుకోవడానికని ఈ నామినేషన్ వేసి తద్వారా ఎప్పుడైనా ధనిక వర్గాలకే మనము నామినేషన్ చేసి మనము గెలిపించుకొని తర్వాత మనము అప్రోచ్ అయితే వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదు. కాబట్టి ఎందుకు మనము మధ్యతరగతి కుటుంబాలను కూడా ఎందుకు ఈ రాజకీయాలకు రావద్దు? మనం వచ్చే ఈ తర్వాత మనమందరి సమీకరించని తోటి మా ఆర్టీసీ సోదరులు మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఒక రకమైన కమిటీ ఫార్మ్ చేసుకుని వాళ్ళ నామినేషన్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.